సార్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేశారు. 4 రోజులు పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చారు. ఆయన ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. సో ఈ కస్టడీకి సంబంధించి ఏం చేస్తారు? బాధితురాలు ఏవైతే చెప్పిందో వాటి రిలేటెడ్ గా ఉంటుందా? లేదంటే ఆయనకి ఒకవేళ ఇది ప్రూవ్ అయితే ఫోక్సో చట్టం అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు ఉదాహరణ తీసుకొచ్చారు. ఆ ఫోక్సో చట్టం మీకు వర్తిస్తుందా? చూడండి, వాస్తవానికి మనం చెప్పుకోవాలి అంటే జానీ కొరియోగ్రాఫర్ జానీ వచ్చి మీడియా ముందు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకున్నాను. అయితే ఒప్పుకోలు పత్రం మీద సంతకం పెట్టాడు. సో అంటే అది ఫోర్స్ఫుల్గా పెట్టించిందా ఇంకోటి అది పక్కకు పెడితే తను మీడియా ముందుకు వచ్చి ఒప్పుకున్నంత వరకు కూడా దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే జానీ ఇప్పుడు ఎవరైతే కొరియోగ్రాఫర్ జానీ ఉన్నారో అతను రేప్ చేసిందంటే అది ఖచ్చితంగా మళ్ళీ నేను ఒప్పుకున్నాను. కానీ ఆమె మైనర్గా ఉన్నప్పుడు నిజంగా ఇది రేప్ జరిగి ఉంటే ఇది ఖచ్చితంగా 100కి 200% జానీ మాస్టర్ తప్పే. ఎందుకంటే మైనర్గా ఉన్నవాడు ఇప్పుడు ఆమె కన్సెంట్తో జరిగినా సరే అది క్రైమే. సో ఖచ్చితంగా అలాంటి విషయాలు జరిగినప్పుడు పోక్సో కేసు ఎంటర్ చేయొచ్చు. కానీ ఇక్కడ పాక్సో కేసు అయిన తర్వాత పాక్సోకి ఇప్పుడు ఆవిడకి ఉన్న ఏజ్ డిఫరెన్స్ ఇప్పటికి చూసినట్టయితే ఇది ఖచ్చితంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే జరిగింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ విమెన్ ఉన్నారో ఆవిడ అంటే గర్ల్గా ఉన్నప్పుడు అంటే ఆవిడ మైనర్గా ఉన్నప్పుడు రేప్ జరిగిందని ప్రూవ్ చేసుకోవాలి. అది కోర్ట్ ఆఫ్ లాలో ఖచ్చితంగా ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి. సో ప్రూవ్ చేసుకోలేని పక్షంలో పాక్సో కేసు అనేది కొట్టేయడం జరుగుతుంది. సో పాక్సో కేసు జరిగినప్పుడే ఈ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే ఖచ్చితంగా వాళ్ళ అండర్లో ఉన్నటువంటి ఇప్పుడు తల్లి తండ్రి గార్డియన్ ఎవరో ఒకరు ఆమె చెప్పుకోవడం ఇది కేసు పెట్టడానికి వెళ్ళి ఉండాలి. సో అప్పుడు నాకు తెలిసి పెట్టలేదు కాబట్టి ఇప్పుడు ఈ విక్టిమ్ విమెన్ ఆ కేసుని ప్రూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఇప్పుడు 376 కేసు ఒకవేళ ఉందనుకోండి అది అప్లికేబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ఈ విషయం ఏంటంటే జానీ మాస్టర్ చేసిన తప్పు. ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఈ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ విక్టిమ్ ఉమెన్తో అంటే గర్ల్తో సెక్స్ చేయడం అనేది అది కన్సెంట్తో జరిగిన సరే అది ఖచ్చితంగా నేరమే, అది పనిషబుల్ అఫెన్స్. సో అప్పుడు జరగకోకుండా ఈ మధ్యలో ఆవిడ మేజర్ అయిన తర్వాత జరుగుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా ఆవిడ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఐ విట్నెస్, తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్, తర్వాత బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇప్పుడు ఈ విక్టిమ్ విమెన్ మీదే ఉంటుంది. సో కాబట్టి ప్రూవ్ చేసుకునే బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మెటీరియల్ ఎవిడెన్స్, అదేవిధంగా ఐ విట్నెస్, అదేవిధంగా ఇంకా రకరకాల అంటే వీడియో టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ సబ్మిట్ చేయడంలో ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోవడంలో ఈ విక్టిమ్ విమెన్ ఫెయిల్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ కేసు కొట్టుడు పోతుంది, జానీ మాస్టర్ గెలవడానికి అవకాశం ఉంది. సో ఎంటైర్ ఈ సినారియోలో కూడా నాకు తెలిసి జానీ మాస్టర్ అనే వ్యక్తి మీరు చూస్తే కరాటే కళ్యాణి, అదేవిధంగా రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ అని దీన్ని లవ్ జిహాదీగా చిత్రీకరించాలని ఇది ఖచ్చితంగా వాళ్ళు స్వప్రయోజనం కోసం చేసే బుల్షిట్. ఎవరో కూడా లవ్ జిహాదీ అలాంటిది మన దక్షిణ భారతదేశంలోనూ అందులోనూ మన తెలంగాణలో ఉండడం అనేది అసాధ్యం. ఎందుకంటే లవ్ జిహాదీ అనేది జరిగి ఉండొచ్చు తప్ప మన తెలంగాణలో జరగడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు లవ్ జిహాదీ అతను మతం మారితే నేను పెళ్లి చేసుకుంటా అంటూ ఏంటంటే నార్మల్గా ఒక కల్చర్లోకి వేరే వాళ్ళని అనుమతించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ కల్చర్కి తగ్గట్టుగానే ఇప్పుడు ఒక క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతుంది. ఖచ్చితంగా క్రిస్టియన్ మ్యారేజ్ జరిగేయాలనుకునేటప్పుడు ఆ పురుషుడు ఎవరైతే మనది పితృస్వామి దేశం. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా, పితృస్వామి దేశం. మనం మన తండ్రి ఇంటి పేరుని మనకు వస్తే తప్ప తల్లి ఇంటి పేరు రాదు. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా పురుషుడు ఆధిక్యంలో ఉంటాడు కాబట్టి తనకి ఏ పద్ధతి అయితే ఇష్టం ఆ పద్ధతిలో చేసుకోవడానికి ఇష్టపడతాడు. సో ఆ పద్ధతిలో చేసుకోవడానికి మతం అనేది కొన్ని కండిషన్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్, ఆ కండిషన్స్ లోబడే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు జానీ మాస్టర్ భార్య కూడా ఇప్పుడున్న ఆవిడ కూడా హిందూనే. సో కాబట్టి ఆవిడని ఏమీ ఇబ్బంది పెట్టలేదు, ఆమెని లవ్ జిహాదీ చేయలేదు. లవ్ జిహాదీ అంటే ఏంటి చేసుకున్నా. సో ఇప్పుడు ఈ అమ్మాయిని ఒకవేళ జానీ మాస్టర్ పెళ్లి చేసుకోవాలనుకున్నా ఈ అమ్మాయిని తన మతంలోకి మారితేనే చేసుకుంటాడు, ఇతను లవ్ జిహాదీ చేస్తానని చెప్పి ఈ కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు, తర్వాత రాజేష్ సింగ్ లాంటి వాళ్ళు, నార్త్లో ఇంకొక ఆవిడ ఉంది బీజేపీకి సంబంధించి ఈ బుల్షిట్ థింగ్స్ వీళ్ళంతా వాడు ఫేమస్ కోసం లేదా రకరకాల అంశాలని రాజకీయం చేయడం కోసం మాత్రం చేస్తారు తప్ప ఇవన్నీ చిల్లర థింగ్స్. అలాంటి అసలు జరగవు తెలంగాణలో. ఎక్కడైనా జరిగితే జరగకుంటుండొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎడ్యుకేటెడ్కి సంబంధించిన స్టేట్ మనది, ధనిక రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్లోని మనం అన్నిటికంటే ఉన్నత ప్రమాణాల్లోనే ఉన్నాం. కాబట్టి అలాంటివి మోసపోవడానికి లేదంటే అలాంటివి చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. ఒకవేళ జరిగిన వెంటనే దాన్ని గుర్తించి సంబంధిత యాక్షన్ తీసుకోవడం, వాళ్ళ కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ జరిగింది, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నట్టు. నేను నీకు ఇది ఇస్తాను, నాకు అది
అన్నట్టుగానే జరిగి ఉంటుంది తప్ప దీంట్లో ఇంకొకటి ఏం కాదు. అంటే వీళ్ళే కామెంట్ చేస్తున్నారు జానీ మాస్టర్ కి జీవ శిక్ష వేయాలి లేదంటే ఊరి శిక్ష వేయాలని చెప్పేసి ఎవరి కాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఫేమ్ అవడం కోసం అవతల వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళకి ఇంత శిక్ష వేయాలి. చూడండి, అట్లా వాళ్ళు ఫేమస్ అవడం కోసం చేసే ఒక బుల్షిట్ స్టేట్మెంట్స్ ఒక జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో నువ్వు ఎవడో గొట్టం గాడు గోవిందం గాడు వచ్చి అలా జరగాలి ఇలా జరగాలి అని కెమెరా కనిపించడంతో విజృంభించి రెచ్చిపోయారు. వాడిని ఫస్ట్ వాడిని రెక్టిఫై చేసుకోమనండి, వాడిని ఆత్మ పరిశీలన చేసుకోమనండి. నిజంగా జానీ మాస్టర్ లాంటి వాడే కాదు, ఎవరి మీదైనా సరే బురద జల్లే ప్రయత్నం చేసేటప్పుడు మీడియా ముందు ఆ విధంలో వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను కరెక్ట్ గా ఉన్నానా వేరే వాడిని అనడానికి అని ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి. ఎవడో గొట్టంగా కెమెరా కనపడిందని చెప్పేసి కొంతమంది బుల్షిట్ గాళ్ళు అందరూ కలిసి వచ్చేసి అలా చేయాలి ఇలా చేయాలంటే అదొకటి జీవితం రా భయ్. నువ్వెవడవే కెమెరా కనపడడంతో విజృంభించి రెచ్చిపోవడానికి? అదే నువ్వు మాట్లాడేది ఆన్ రికార్డ్ అవుతుంది, అదొక రికార్డెడ్ ప్రూఫ్. రేపు పొద్దున దాన్ని బేస్ చేసుకుని వాడి జీవితం ఆధారపడి ఉంటుంది, వాడి జీవితం ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి పొలోమంటూ వచ్చేసి నోటు దూరకు రకరకాల విషయాలు మాట్లాడకుండా నిజాన్ని విచారించి తర్కించి నిదానించి మాట్లాడాలి. అది వాళ్ళకే మంచిది, ఆపోజిట్ వాళ్ళకే మంచిది. ఏదో కనుకొని పొలోమంటూ చెప్పేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు ఎంతో మంది రోడ్లకి ఎక్కేసి లవ్ జిహాదీ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని. అసలు మీ వల్ల ఏంటి సమాజానికి ఉపయోగం? మీరు ఏం చేస్తున్నారు? ఏదో ఒక ఒక సంఘ సంస్థ చేయండి, అలా చేయండి. మీరు విక్టింగల్కు సపోర్ట్ చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తాను, మీతో పాటు వస్తా, క్యాండిల్ ర్యాలీ చేస్తా. అంతేగాని లవ్ జిహాదీ చేస్తాడు, అది చేస్తాడు. మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు బాగా ఈ భజన బ్యాచ్ స్టార్ట్ అయ్యారు ఈ మధ్య బాగా. మీరు అంటే మనం వాళ్ళని డైరెక్ట్గా అంటే వాళ్ళ కోపాలు వచ్చేస్తాయి. ఈ భజన బ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఓ పురుష సమాజమే మొత్తం తప్పు చేస్తారు, పురుషులే అసలు అంటే నిందితులు, రౌడీలు, గూండాలు అన్నట్టుగా మాట్లాడతారు. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వేరే వాళ్ళ జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా బాధ్యతగా మీరు ప్రవర్తించి బాధ్యతగా స్టేట్మెంట్లు ఇవ్వండి తప్ప నోటుకు వచ్చినట్టు రాజకీయ ప్రయోజనాల కోసం రకరకాల స్వప్రయోజనాల కోసం ఒకరి మీద బొత్తు జల్లడం అనేది తప్పు. ఇక్కడ కేవలం రాజకీయ ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఇష్యూ అంత ఫేమస్ అవడానికి జానీ మాస్టర్ ముస్లిం అవడం. మీరు ఈ ఫ్యాక్ట్స్ ని గమనిస్తే ఎంటైర్ జానీ మాస్టర్ కేసులో చూస్తే అతను ముస్లిం అవడం. సో ఇప్పుడు అగేన్స్ట్ గవర్నమెంట్ ముస్లిం కి అగేన్స్ట్ ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కడ ఏ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళనైనా సరే తొక్కేయడం ముఖ్య ఉద్దేశం, ఈజీగా పొలిటికల్ వైపు తీసుకురావచ్చు. సో కాబట్టి ఇప్పుడు నడుస్తున్న హిందూ మేని అంతా కూడా అతని మీద పడిపోయి ఇలాంటి చర్యలు చేయడానికి కాదు. ఈ ఎంటైర్ జానీ మాస్టర్ ఇష్యూలో అతను ముస్లిం కాబట్టే ఇదంతా జరిగింది. అంతకుముందు రకరకాల వ్యక్తులు హీరోల మీద కూడా అలిగేషన్స్ వచ్చింది, కానీ అవి ఇంతవరకు ఇంత తీవ్ర స్థాయిలో రాలేదు. అలా ఇప్పుడు జానీ అనేటప్పుడు అతను ఒక ముస్లిం కాబట్టి ఇదంతా జరుగుతుంది. సో అదే అతను ఒక హిందూ అయి ఉన్నట్టు అనుకో అసలు ఇదంతా తెర మీద కూడా ఎంత ఇష్యూ రాకపోదు. సో కాబట్టి ఈ సినారీలో జానీ మాస్టర్ విషయంలో అతను ముస్లిం కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదే ఇంకోటి అయినట్టయితే ఇలాంటివి జరుగు. సో కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తులుగా మీ బాధ్యత సమాజం పట్ల నిర్వర్తించండి తప్ప మీ స్వప్రయోజనం కోసం, మీ రాజకీయ అండదండల కోసం, మీరు సమాజంలో ఇంకా గుర్తింపు సాధించడం కోసం ఒక వ్యక్తి మీద బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదు. అది సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వదు. ఇంకో పాయింట్ అంటే ఈ రీసెంట్ గా మళ్ళీ ఇలాంటి కేసెస్ మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అమ్మాయి కొంతకాలంగా ప్రేమించి అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదనో లేదంటే అమ్మాయి వద్దని చెప్పేసి ఇలాంటి మళ్ళీ వాళ్ళని చంపేసి ముక్కలుగా చేసి చాలా చూసాం మనం. ఢిల్లీలో, ముంబైలో ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో చూసాం. ఈ కల్చర్ ఏంటంటే చిన్న టౌన్లకి చిన్న ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. సో ఇలాంటి చర్యలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన శిక్షలు ఎలా ఉంటాయి, అలాంటి ఇష్యూస్ ఎలా ఉంటాయి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల్ని చంపేయాలని ఆలోచన వచ్చిన అమ్మాయిల్ని చంపేసిన నిష్కారణంగా వాళ్ళని కూడా బాధ తెలిసేటట్టు చంపేయాలి, ఇది లీగల్. ఓకే. సో అలా జరిగినప్పుడు మాత్రమే మీరు చూసుకున్నట్లయితే సౌదీ కంట్రీస్ లో వెంటనే అక్కడ కాల్ చేస్తారు. కొన్ని అంటే అరబ్ కంట్రీస్ లో కానివ్వండి, అంటే రకరకాల కంట్రీస్ లో వెంటనే స్పాట్ డిసిషన్స్ ఉంటాయి అంత బహిరంగంగా. సో ఇలాంటి వాళ్ళు మన ఇండియాలో కూడా చట్టాలు మార్చి బహిరంగంగా ఎలాంటి శిక్షలు అమలు చేయాలి. ఇప్పుడు చాలా మందికి ఒళ్ళు వెనుక పుట్టాలి. ఆడవాళ్ళని చంపేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఒక ప్రేమించినంత మాత్రాన ఆ అమ్మాయి ప్రాణం తీసే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వు చూసుకున్నట్లయితే మన కర్ణాటకలో కూడా ముక్కలు ఫ్రిడ్జ్ లో పెట్టారట. అసలు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫోటో చూస్తే నాకు ఒళ్ళు చెల్లించిపోయింది. కాళ్ళు, చేతులు, మెడ ఇవన్నీ రకరకాలుగా నరికేసి ఇట్లా నిజంగా ఇంత సైకోలు. ఇలాంటి జరిగినప్పుడు పురుషుల మీద యాక్షన్ తీసుకోవడం తప్పే కాదనిపిస్తుంది. అందరిని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
దాంట్లో తప్పే లేదు. కానీ దీంట్లో కూడా నిదానించి మంచి చెడులు వివేచన అనేది కోర్ట్ ఆఫ్ లా చేసిన తర్వాతే శిక్షలు విధించడం జరుగుతుంది. అందుకని 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేది. కేసులు లేట్ అవడానికి కూడా కోర్టుల ముఖ్య ఉద్దేశం అది. నిజాన్ని తర్కించి తెలుసుకుంటాయి. ఎందుకంటే ఒకవేళ ఆవేశంతోనో లేదా ఇంకో దాంతోనో వెంటనే ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల రేపు పొద్దున మీరు చూసుకున్నట్టే ఆయేషా మీద సత్యంబాబు కేసులో కూడా సత్యంబాబు చాలా సంవత్సరాల తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చాడు. అదే అప్పుడు ఉన్నటువంటి ఫ్యాబ్రికేట్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం చూసినట్టయితే సత్యంబాబుని శిక్షించే వాళ్ళే కదా, వదిలేయాల్సిందే కదా. అలా చేస్తే రేపు పొద్దున ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు కదా. తెలియని వాళ్ళు పిచ్చి వాళ్ళు ఇండియాలో చట్టాలు అలా ఉన్నాయి, ఇండియాలో చట్టాలు ఎలా ఉన్నాయి, వెంటనే శిక్ష పడట్లేదు, వాడిని ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి చేస్తుంటారు. ఎందుకంటే రేపు పొద్దున వాడు నిజంగా ఇన్నోసెంట్ అయితే వాడి జీవితాన్ని కోర్టు తీసేసినట్టుగా. అందుకని కోర్టులు చాలా జాగ్రత్తగా నిర్ధారించి లేట్ అయినా పర్వాలేదు నిజాలు తేల్చిన తర్వాత మాత్రమే శిక్ష వేయడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలు చంపినప్పుడు ఖచ్చితంగా అబ్బాయిలు కూడా అదే విధంగా చంపేయాలి. కోర్టులు కూడా అలాంటి శిక్షలు అంటే భారతీయ చట్టాలు కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో అలాంటి చట్టాలు అమలు చేయాలి. ఖచ్చితంగా ఎలాంటి అమ్మాయిలను చంపిన విషయంలో, అమ్మాయిలను రేప్ చేసిన విషయంలో ఖచ్చితంగా అబ్బాయిలకి అంటే కఠిన శిక్షలు, అవి మరణ శిక్షలు అయినా పర్వాలేదు, కఠిన శిక్షలు అమలు చేయాలి. అప్పుడు మాత్రమే అమ్మాయిల మీద జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అగైతే ఏంటంటే రకరకాల ఇన్సిడెంట్ అసలు ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడు నువ్వెవడో అమ్మాయి వెంటబడడానికి, అమ్మాయి జీవితాన్ని అమ్మాయికి వదిలేయాలా? నీకు ఒకవేళ నిన్ను నిజంగానే మోసం చేసిందా, ఓకే ఆ విజ్ఞతకే వదిలేయాలి అంతే తప్ప నువ్వు హీరో లెవెల్లో అమ్మాయి అసలు ఒక అమ్మాయి అసలు ఒక హ్యూమన్ ని ఇంకొక హ్యూమన్ చంపే అధికారం వివరించారు. ఆ అమ్మాయిని ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకొని ఉంటారు. అక్కడ వరకు ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ జామా ఉస్మానిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అయితే పేక కోసేసిండు. అక్కడ ఉన్నటువంటి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పేక కోసేసిండు. వాళ్ళు ఎంతో అది వారసి కూడా ఆ ఏరియాకి సంబంధించి నిజంగా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మేము అదే ఏరియాలో ఉన్నాం. నా ఊళ్ళు గగ్గురు కుడిచింది మొత్తం. వాళ్ళంతా గూసు అంటే ఎట్లా అంటే భయం వేసింది. ఇంత దారుణంగా ఒక అమ్మాయిని తీసుకెళ్లి మాట్లాడదావురా అని చెప్పి పేక్ కోసేసి అంటే ఎంత ధైర్యం. అలాంటి వాడు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి. అమ్మాయిల ప్రాణాలకి హాని కలిగించిన వాడిని ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉరిశిక్షలే అమలు చేయాలి. అలాంటివి కఠినంగా చేయాలి, బహిరంగంగా చేయాలి. అలాంటప్పుడే సమాజంలో చాలా మందికి భయం రావాలి. ఇంకోటి ఏంటంటే ఆ మగపిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా ఇప్పుడున్న సమాజంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ నడవడిక మీద, వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళు ఎలాంటి అలవాట్లు, వాళ్ళ అంటే నడవడికలు చిన్న మార్పు వచ్చినా సరే తల్లిదండ్రులు నిత్యం అబ్జర్వ్ చేయాలి, చేసి దాన్ని రెక్టిఫై చేయాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వాళ్ళకి అంటే ట్రెడిషనల్ గా కొన్ని అంశాల గురించి, ట్రెడిషనల్ గా కొన్ని ఆచార వ్యవహారాల్లో వాళ్ళని అంటే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. ఇది పూజలు పునస్కారాలు అట్లలో. తర్వాత విజ్ఞతకు సంబంధించి, వ్యక్తిత్వ విలువలకు సంబంధించి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వాళ్ళని ఏదైనా గేమ్స్ లో జాయిన్ చేయడం, వాళ్ళ మీద ఎక్కువ టైం ఒక సర్టెన్ ఒక డిగ్రీ దాటేంత వరకు, పీజీ దాటేంత వరకు ఖచ్చితంగా మగపిల్లల మీద తల్లిదండ్రుల అజమాయిషి నిత్యం ఉండాలి. ఉన్నప్పుడే వాడిని కాపాడుకోగలరు. అలా ఏంటంటే గ్రామ స్థాయిలో ఉండడం కష్టం. సో కాబట్టి చదువుకున్న తల్లిదండ్రులు అయినా సరే మీరు మీ పిల్లలకి విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వకోకుండా, ఖరీదైన బైకులు కొనివ్వకుండా, ఖరీదైన మొబైల్స్ కొనివ్వకుండా వాళ్ళ సర్టెన్ టైం వరకు కూడా ఒక బాధ్యత కలిగి మీ తల్లిదండ్రులుగా పెంచి వాళ్ళ నడవడిక మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళు ప్రవర్తించే తీరు మీద నిజంగా మీరు నిఘా పెట్టి వాళ్ళ సర్టెన్ ఏజ్ వరకు కాపాడుకోగలిగితే వాడు ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అయిపోతారు. సో కాబట్టి తల్లిదండ్రులు బాధ్యత కూడా పిల్లల విషయంలో, ఎస్పెషల్లీ మగ పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ముఖ్యమైన పాత్ర. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు మీ అబ్బాయి విషయంలో మినిమం డిగ్రీ పీజీ చేసేంత వరకు కూడా వాడి మీద అజమాయిషీ చేసి, వాడు పీజీ చేసేంత వరకు అయినా కనీసం మీ దగ్గర ఉంచుకున్న వాడి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ, వాడి ఫ్రెండ్స్ని గమనిస్తూ, వాడు చేస్తున్న యాక్టివిటీస్ని గమనిస్తూ, చిన్న మార్పు వచ్చినా సరే దాన్ని మీరు గమనించి వాడిని సరైన దారిలో పెట్టగలిగితే వాడు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతారు. అలా చేయడం వల్ల మీ కొడుకే మీకు జీవితాంతం తోడుగా ఉంటాడు. వాళ్ళ మధ్యలో ఎలాంటి లంగా పనులు, వచ్చే పనులు చేయకుండా అవకాశం ఉంటుంది. మీకు కూడా చెడ్డ పేరు రాకుండా అవకాశం ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే హర్షసాయి కేసులు, హర్షసాయి వాళ్ళ తండ్రిని కూడా ఇరికించడం జరిగింది. అంటే అతని తప్పు చేశాడో ఒప్పు చేశాడో పక్కన పెడితే ఇందులో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ప్రమాదం మీ అబ్బాయికి అంటే మగవాడికి కాదు మీకు కూడా ఉంది అని నేను ఇండైరెక్ట్ మీరు డైరెక్ట్ గా మేము ఇండికేట్ చేస్తున్నాను. సో కాబట్టి అమ్మాయిని చంపే విషయంలో ఖచ్చితంగా అబ్బాయిలు కూడా అదే వెళ్తున్నటువంటి కఠిన శిక్షలు అమలు చేయాలి.